వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో వాగులు, చెరువులు, కుంటలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి పరిగిలోని నస్కల్ వాగును, లక్నాపూర్ ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక రైతులకు అన్ని విధాల మంచి జరుగుతుందని తెలిపారు. సకాలంలో వర్షాలు పడి రైతన్నలకు మేలు జరుగుతుందని, అదేవిధంగా రేవంత్ రెడ్డి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయడం ద్వారా రైతులు మరింత సంతోషంగా ఉన్నారని తెలిపారు. లక్నాపూర్ ప్రాజెక్ట్ జలకళ సంచరిస్తుందని, త్వరలో లక్నాపూర్ ప్రాజెక్టుకు మరింత నిధులు తెచ్చి బోటింగ్, మినీ ట్యాంక్బండ్గా పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తానని తెలిపారు. గత 2-3 రోజుల నుంచి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా సరే వర్షాలు బాగా పడి మన లక్నాపూర్ లాంటి చెరువులతో సహా సర్పంపల్లి కానీ, అంతారం కానీ ఎక్కడ చూసినా సరే ప్రాజెక్టులన్నీ కూడా నిండిపోయినాయి, నిండు కుండలాగా తయారైపోయినాయి. ఈ సంవత్సరం పంటలు బాగుపడతాయని చెప్పి రైతులు ఎవరిని అడిగినా సరే చాలా సంతోషంగా చెప్తున్నారు. వాళ్ళతో పాటు మా యొక్క గంగపుత్రులు, ముద్రా సోదరులు వీరంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే చేపలు పెంపకం అన్నది మన చెరువుల ద్వారానే మన ప్రాంతంలో అనాదిగా కొనసాగుతున్నటువంటి కార్యక్రమం కాబట్టి వాళ్ళంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఈసారి కొద్దిగా భయాందోళనలు ఉండే, ఎందుకంటే వర్షాలు చాలా ఆలస్యమైనాయి. ఇవాళ వర్షాలు పడకుంటే ఏ విధంగా పంటలు పండుతాయని చెప్పి చాలా బాధలో ఉండే. అట్లాంటిది ఒక సైడు 31,000 కోట్ల రుణాలు మాఫీ అయిపోయి వర్షాలు కూడా విస్తారంగా పండి పంటలన్నీ కూడా మంచిగా ఎక్కడ చూసినా సరే మా పరిగి ప్రాంతం లోపల పరిగి కానీ, వరి కానీ మంచిగా ఉన్నటువంటి సందర్భం లోపల రైతులంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈ విధంగా గంగమ్మ తల్లికి మేమందరం కూడా పరిగి నియోజకవర్గం తరఫున వారికి దండం పెడుతూ ఈరోజు వేడుకల్ని ఎక్కడ చూసినా సరే గంగమ్మ తల్లి వేడుకల్ని చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ నస్కల్ బ్రిడ్జ్ని ఎప్పుడు వర్షాలు ఎక్కువ పడ్డా సరే నీళ్లు ఉధృతంగా ప్రవహించడం మూలంగా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లాను. తప్పకుండా ఈ బ్రిడ్జ్ నిర్మాణం తొందరలోనే స్టార్ట్ చేపిస్తా. ఈ యొక్క పరిధి నుంచి మన వికారాబాద్ కలెక్టరేట్ కానీ జిల్లా కేంద్రాన్ని పోవాలంటే చాలా మంది రైతు సోదరులు ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఈ రోడ్డును విస్తరించి ఈ బ్రిడ్జ్ నిర్మాణం వెంటనే చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటారు. రామ్మోహన్ రెడ్డి పరిగెత్తండి.